శ్రీ గురుభ్యో నమః. చతుర్వేద భాష్యం 4 వేదాలకి కలిపినటువంటి ఈ భాష్యాన్ని మనం ఉపన్యాసాలుగా చెప్పుకునే ముందు మొట్టమొదటగా వేదాలు ఎలా ఆవిర్భవించాయి అనే విషయాన్ని చెప్పుకుందాం. అసలు వేదము అంటే ఇష్టప్రాప్తిని అనిష్ట పరిహారాన్ని పొందటానికి విజ్ఞులైనటువంటి వాళ్ళు చెప్పినటువంటి అలౌకికమైనటువంటి ఉపాయం ఏదైతే ఉన్నదో దాన్నే వేదము అని అన్నారు అని సాయనాచార్యుడు వేదాన్ని నిర్వచించాడు. సరే, ఈ నిర్వచనానికి అర్థం ఏమిటి అనేది మనం తర్వాత చెప్పుకుందాం. మొట్టమొదటగా అసలు ఈ వేదాలు ఎలా ఆవిర్భవించాయి అనే విషయాన్ని మీద మనం మాట్లాడదాం. ఈ విషయం మీద భిన్నమైనటువంటి వాదనలు ఉన్నాయి. దీంట్లో ప్రముఖంగా మనకు వినిపించే వాదనలు 2. ఒకటి సంప్రదాయవాదులు, రెండోది చరిత్రకారులు. ఇలా 2 రకాల వాళ్ళు ఎవరి వాదనలు వాళ్ళు చేస్తూ ఉన్నారు. సంప్రదాయవాదులు అంటే ఎవరు? వేదము అంటే పరమేశ్వర స్వరూపము అని భావన చేసే వాళ్ళందరూ కూడా సంప్రదాయవాదులే. ఈ సంప్రదాయవాదుల ప్రకారం ఈ వేదము అనేది సాక్షాత్తు పరమేశ్వరుడి యొక్క ముఖం నుంచే వచ్చింది. పరమేశ్వరుడే ఈ వేదాలు చెప్పారు. ఇది సంప్రదాయవాదులు చెప్పే విషయం. అయితే ఇక్కడ ఒక చిన్న అనుమానం వస్తుంది. పరమేశ్వరుడేమో నిరాకారుడు, నిర్గుణ స్వరూపుడు అని మనం చెబుతూ ఉన్నాం. అంటే ఆయనకి ఆకారం లేదు, అవయవాలు లేవు. ఇలా అవయవాలు లేనటువంటి పరమేశ్వరుడికి నోరెక్కడి నుంచి వచ్చింది? నోరు కూడా ఒక అవయవమే కదా. మరి అలాంటప్పుడు నోరు లేనటువంటి ఈ పరమేశ్వరుడు వేదాన్ని ఎలా చెప్పాడు? ఇది మనకు వచ్చే మొట్టమొదటి ప్రశ్న. దీనికి మళ్ళీ సమాధానం చెప్తూ ఉన్నారు. ఏమిటి అంటే, కొంతమంది ఆప్త ఋషులు. ఆప్త ఋషులు అంటే ఏ రకమైనటువంటి స్వార్థ చింతన లేకుండా నిరంతరము సమాధి స్థితిలో ఉండి ప్రపంచ శ్రేయస్సునే కోరుకునేటటువంటి మహానుభావులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆప్త ఋషులు అని అంటారు. ఇటువంటి ఆప్త ఋషులు సమాధి స్థితిలో ఉండి వేద మంత్రాలు దర్శించారు అని చెప్తూ ఉన్నారు. అలా మంత్రాలు దర్శించినటువంటి ఆ మహానుభావులు, ఆ ఋషీశ్వరులు, వాళ్లే ఈ మంత్రాలకి ద్రష్టలు, ఋషులు అనబడుతూ ఉన్నారు. ఈ రకంగా ఋగ్వేదంలో ఉన్నటువంటి మంత్రాలన్నీ కూడా సుమారుగా 403 మంది ఋషులు దర్శించారు అని మనకి వైదిక సాహిత్యం చెబుతూ ఉన్నది. ఇది సంప్రదాయవాదులు చెప్పే విషయం. అంటే సంప్రదాయవాదుల్లోనే 2 రకాలైనటువంటి వాళ్ళు కనిపిస్తున్నారు ఇక్కడ మనకి. ఇందులో మొట్టమొదటి వాళ్ళేమో వేదము అనేది సాక్షాత్తు పరమేశ్వరుడి చేతనే చెప్పబడింది, వేదాలు పరమేశ్వరుడి యొక్క ముఖం నుంచే వచ్చినాయి అని చెప్పేవాళ్ళు ఒకళ్ళు.
రెండో వాళ్ళేమో ఆ పరమేశ్వరుడి యొక్క కృపా కటాక్ష వీక్షణాల వల్ల కొంతమంది ఆప్త ఋషులు ఈ వేద మంత్రాలన్నీ కూడా దర్శించారు. ఇలా రెండు రకాలైనటువంటి వాదనలు ఈ సంప్రదాయవాదుల్లో మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇక వేదాల గురించి చెప్పేవాళ్ళు చరిత్రకారులు. చరిత్రకారులు చెప్పే విషయాలకు కూడా చాలా ప్రముఖమైనటువంటి స్థానం ఉంది. ఎందుకంటే దేశంలో జరిగినటువంటి విషయం యథార్థంగా ఇది జరిగింది అని సాక్ష్యాధారాలతో సహా చెప్పేవాళ్ళు ఈ చరిత్రకారులు. కాబట్టి వీళ్ళు చెప్పిన మాటను కూడా మనం నమ్మాల్సిందే. ఈ చరిత్రకారుల విషయానికి కనుక మనం వచ్చినట్లయితే పూర్వకాలంలో అంటే ఎప్పుడు అనాది అయినటువంటి కాలంలో కృతయుగానికి కూడా ముందు మొట్టమొదటి రోజుల్లో వేదాలు ఆవిర్భవించక ముందు సృష్టి ప్రారంభమైనటువంటి తొలి రోజుల్లో ప్రపంచంలో జనాభా అనేది చాలా ఎక్కువైపోయింది. అలా ఎక్కువ కావటం చేత ఆహార పదార్థాల కొరత అనేది ఏర్పడింది. ఇలా ఆహార పదార్థాలు దొరకనప్పుడు ఒక ప్రాంతంలో నివసించేటటువంటి వాళ్ళు ఇంకో ప్రాంతానికి వలస వెళ్లటము అనేది జరుగుతూ ఉండేది. ఇప్పటికి కూడా జరుగుతూనే ఉంటుంది. అది మనకి చూడండి, ఇక్కడ సరి అయినటువంటి పనులు లేవు అని తెలంగాణ, రాయలసీమ ఇటువంటి ప్రాంతాల్లో సరి అయినటువంటి జీవనోపాధి లేదు అని ఇక్కడి నుంచి ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అనంతపురం జిల్లా నుంచి కూలి పనులు చేసుకోవటం అని ఈ కూలి పనులు చేసుకోవడం కోసం కేరళ వెళ్లారు. వాళ్ళు దుర్భరమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తున్నారు అని మొన్ననే మనం పేపర్లో కూడా చూసాం. ఇలా వలస వెళ్లటం అనేది సామాన్యంగా జరుగుతూ ఉండే పనే. ఇప్పుడు ఈ వలస కార్యక్రమం ఒక్క మన దేశంలోనే కాదు, ప్రపంచం మొత్తం మీద ఉంది. పూర్వకాలంలో హంగేరీ, ఆస్ట్రియా ఈ ప్రాంతాల్లో అక్కడ ఉన్నటువంటి ప్రజలకు అందరికీ కూడా వసతులు సరిపోక, ఆహార పదార్థాలు సరిపోక ఆ ప్రాంతాల నుంచి కొన్ని తెగల వాళ్ళు మధ్య ఆసియాకి వలస వచ్చారు. ఇలా హంగేరీ, ఆస్ట్రియా ప్రాంతాల నుంచి మధ్య ఆసియాకి వలస వచ్చినటువంటి వాళ్ళనే ఆర్యులు అనే పేరుతో మనం పిలవడం జరుగుతూ ఉన్నది. వాళ్లే మనకి ఆర్యులు అని అంటే. అయితే ఇలా వచ్చినటువంటి ఈ ఆర్యులు కొంతకాలం పాటు మధ్య ఆసియాలో ఉన్నారు. ఆ తర్వాత వాళ్ళకి అక్కడ కూడా సరి అయినటువంటి జీవనోపాధి అనేది లభించాల. దాంతో వాళ్లలో నుంచి కొంతమంది భారతదేశానికి వలస వచ్చారు. ఇలా భారతదేశానికి వలస వచ్చినటువంటి ఈ ఆర్యులనే ఇండో ఆరియన్స్, భారతీయ ఆర్యులు అని అంటారు. ఈ ఆర్యులు ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వచ్చేటప్పుడు దోవలో అనేకమైనటువంటి ప్రాంతాల గుండా నడిచి రావాలి. కొండలు, కోనలు, భయంకరమైనటువంటి అడవులు, ఎడారులు, నదులు, సముద్రాలు, పర్వతాలు, ఇలా అనేకమైనటువంటి ఈ స్థితిగతులన్నీ కూడా దాటుకుని వాళ్ళు రావటం జరిగింది. వీటన్నింటినీ దాటి వస్తూ ఉన్నప్పుడు
ప్రకృతి వల్ల తమకి ఏదైనా సరే ఆపద అనేది కలుగుతుందేమో అనే భయంతో వీళ్ళు ప్రకృతిని స్తుతి చేశారు. అంటే ప్రకృతిని స్తోత్రపాఠాలు చేశారన్నమాట. వీళ్ళు చేసినటువంటి ఈ స్తుతులు అవే స్తోత్రములు, సూక్తములు అనబడ్డాయి. వీళ్ళు చేసినటువంటి ఈ ప్రకృతి యొక్క స్తుతే స్తోత్రము లేదా సూక్తము అనబడింది. ఇలా మన దేశానికి వచ్చినటువంటి ఈ ఇండో ఆరియన్స్, భారతీయ ఆర్యులు మన దేశంలో మొట్టమొదటగా సప్త సింధు ప్రాంతంలో వాళ్ళు నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నారు. సప్త సింధు అంటే ఏమిటి? ఇది ఎక్కడుంది అసలు ఈ ప్రాంతం? భారతదేశంలో అత్యంత సారవంతమైనటువంటి నేల, సస్యశ్యామలమైనటువంటి నేల. ఇంతకన్నా సారవంతమైనటువంటి భూమి అనేది భారతదేశంలో ఇంకెక్కడా లేదు. అది సప్త సింధు ప్రాంతము అంటే. అది ఎక్కడ ఉన్నది? జీలం, చీనాబ్, రావి, బియాస్, సట్లస్, గంగా, సింధు ఈ నదుల యొక్క మధ్యన ఉన్నటువంటి ప్రాంతాన్నే సప్త సింధు ప్రాంతము అని అంటారు. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా దేశంలోనే ఇది అత్యంత సారవంతము, అత్యంత సుందరమైనటువంటి ప్రాంతం. మన పురాణాల్లో ఉన్నటువంటి మహర్షులందరూ కూడా ఈ ప్రాంతంలోనే తపస్సులు చేశారు. ఇప్పుడు ఈ ఆర్యులు వచ్చినప్పుడు వీళ్ళ నివసించటానికి ప్రాంతం ఇది సప్త సింధు ప్రాంతము అని వాళ్ళు ఎన్నిక చేసుకున్నారు. ఇక్కడికి వచ్చారు. అయితే ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఒకటి ఉంది. ఈ సప్త సింధు ప్రాంతం ఏమీ ఖాళీగా లేదు. ఈ వచ్చినటువంటి ఆర్యులంతా కూడా వాళ్ళ నివాసాలు ఏర్పాటు చేసుకోవడానికి ఈ ప్రదేశం అంతా కూడా ఖాళీగా ఏం లేదు. అక్కడ స్థానికంగా కొంతమంది ఉన్నారు. ఈ వచ్చినటువంటి ఆర్యులు ఇక్కడ నివాసాలు ఏర్పాటు చేసుకోవాలి అని అంటే స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళకి నివాసయోగ్యమైనటువంటి స్థలం చూపించాలి. లేదా స్థానికులతో వీళ్ళు యుద్ధం చేసి వాళ్ళని వెళ్లగొట్టేసి వాళ్ళ యొక్క నివాసాలన్నింటినీ కూడా వీళ్ళు స్వాధీనం చేసుకోవాలి. ఎక్కడైనా సరే జరిగే విషయం ఏమిటి అంటే బయట నుంచి ఎవరో వచ్చి ఇక్కడ ఉంటాము అని అంటే వాళ్ళందరికీ మన ఇళ్లలో ఆశ్రయం అనేది మనం కల్పిస్తాం. ఈ సంగతి మనకీ తెలుసు, వచ్చిన వాళ్ళకి తెలుసు. అందుకని ఈ వచ్చినటువంటి ఆర్యులందరూ కూడా స్థానికులతో యుద్ధాలు చేశారు. అలా చేసి స్థానికులందరినీ కూడా ఓడించి వాళ్ళని బందీలుగా పట్టుకున్నారు. ఈ బందీలుగా పట్టుకున్నటువంటి స్థానికుల్ని వీళ్ళు ఏం చేశారు? ఆ రోజుల్లో ఒక రకమైనటువంటి నీతి ఉండేది. అంటే అది ఒక న్యాయం అన్నమాట. అది ఇప్పటికి కూడా చాలా చోట్ల మనకు కనిపిస్తూనే ఉంటుంది. మనందరికీ తెలిసిందే ఇది. యుద్ధంలో ఓడిపోయినటువంటి వాడు గెలిచిన వాడికి దాసుడవుతాడు. వాడి దగ్గర ఊడిగం చేయాలి. ఇలా ఈ వచ్చినటువంటి ఆర్యులందరూ కూడా స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళని యుద్ధంలో ఓడించి బందీలుగా పట్టుకున్నారు. వాళ్లతో దాస్యం చేయించుకున్నారు. వీళ్లనే మనం దాసులు అన్నాం. ఈ దాసులకి స్వేచ్ఛ, స్వాతంత్రాలు అనేవి ఎక్కడా కూడా ఉండవు. మన దొడ్లో ఉన్నటువంటి పశువుల్ని మనం ఏ రకంగా అయితే చూస్తామో అదే రకంగా వీళ్ళు కూడా. వీరికి పుట్టినటువంటి పిల్లలు
వాళ్ళందరూ కూడా పుట్టుదాసులు. ఈ దాసుల మీద యజమానికి పూర్తి హక్కు ఉంటుంది. కాలక్రమంలో వీళ్ళనే శూద్రులు అన్నారు. వీళ్ళ మీద కొన్ని ఆంక్షలున్నాయి. ఏమిటి అంటే, యజ్ఞయాగాది క్రతువులు జరిగేటటువంటి చోటికి వీళ్ళు వెళ్ళకూడదు. ఏ శుభకార్యంలోనూ కూడా వీళ్ళు పాల్గొనకూడదు. యజమానికి ఎప్పుడూ కూడా ఎదురు చెప్పకూడదు. వీళ్ళ జీవితం పశువుల కన్నా కూడా హీనంగా ఉండేది. వీళ్ళకి తెలిసింది ఒక్కటే, దొరా నేను నీ బానిసని, నీ కాళ్ళకి మొక్కుతా. ఇదొక్కటే వీళ్ళకి తెలిసినటువంటి మాట. యజమాని కనిపించినప్పుడు 2 చేతులు కట్టుకుని నుంచోవాలి. దొర వస్తుంటే నమస్కారం చేస్తూ నేల మీద పడుకోవటము, ఇలా చేయాలి వీళ్ళు. ఇక వీరి స్త్రీలు, ఈ దాసుల యొక్క స్త్రీలు యజమాని సొంత ఆస్తి. వాళ్ళకి ఏ రకమైనటువంటి రక్షణ కూడా ఉండదు. యజమాని వీళ్ళని ఏ రకంగా అయినా సరే వాడుకోవచ్చు. ఆయన యొక్క అవసరాల కోసం వీళ్ళని ఉపయోగించుకోవచ్చు. ఎవరికైనా అమ్మేయచ్చు, ఎవరికైనా దానం చేయొచ్చు, ఏ రకంగా అయినా వాడుకోవచ్చు. ఇది వీళ్ళ జీవితం. వాళ్ళు మనకి దాసులు అంటే, ఈ దాసులనే కాలక్రమంలో శూద్రులు అని పిలిచారు. అయితే స్థానికులతో యుద్ధం జరిగినప్పుడు అందరూ కూడా ఓడిపోయి తమ యొక్క ఓటమిని ఒప్పుకోలా. ఓడిపోయినటువంటి వాళ్ళు కొంతమంది దగ్గరలో ఉన్నటువంటి అడవులకి పారిపోయారు. అలా పారిపోయినటువంటి వాళ్ళందరూ కూడా ఒక చోట చేరి వాళ్ళు గుంపులు గుంపులుగా తయారైపోయి అదను దొరికినప్పుడు, అంటే వాళ్ళకి వీలైనప్పుడు ఈ ఆర్యుల మీదకి వచ్చి యుద్ధాలు చేస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళనే దస్యులు అన్నారు. దస్యులు అంటే ఆ తర్వాత కాలంలో దొంగలుగాను రాక్షసులుగాను పరిగణించబడ్డారు. కాబట్టి దాసులు దస్యులు ఈ ఇద్దరు కూడా ఈ రకంగా వచ్చేశారు. ఇప్పుడు ఈ ఆర్యులు ప్రకృతిని చేసినటువంటి స్తోత్రాలు ఏవైతే ఉన్నాయో అవే వేదమంత్రాలు అని చెబుతూ ఉన్నారు చరిత్రకారులు. అయితే ఆర్యులు మొట్టమొదటిగా సప్తసింధు ప్రాంతంలో నివాసం ఏర్పాటు చేసుకున్నారు. అక్కడి నుంచి క్రమేణా, అంటే ఆ సప్తసింధు ప్రాంతం కూడా వీళ్ళకి సరిపోలా, దాంతో క్రమేణా గంగా పరివాహక ప్రాంతానికి పూర్తిగా విస్తరించారు. గంగానది ప్రవహించేటటువంటి ప్రాంతం అంటే గంగానది ఒడ్డు. ఆ గంగానది ఒడ్డున వీళ్ళు బాగా విస్తరించారు. ఆ ప్రాంతంలో వీళ్ళు తిరిగారు. దీన్నే ఆర్యావర్తము అంటారు. ఆర్యావర్తము అంటే ఆర్యులు సంచరించినటువంటి ప్రాంతము అని అర్థం అన్నమాట. ఇప్పుడు మనం ఈ వేదకాలాన్ని 2 భాగాలుగా విభజించడం జరుగుతోంది. తొలి వేదకాలం, మరి వేదకాలం. ఆర్యులు సప్తసింధు ప్రాంతంలో ఉన్నటువంటి కాలం అంతా కూడా తొలి వేద కాలము. ఈ కాలంలో కేవలం ఋగ్వేదం ఒక్కటి మాత్రమే ఉంది, మిగిలినటువంటి వేదాలు ఏవి కూడా లేవు. అంతేకాదు యజ్ఞయాగాది క్రతువులు కూడా ఏమీ లేవు.
ఆర్యులు సప్తసింధు ప్రాంతంలో ఉన్నటువంటి రోజుల్లో ఏ రకమైనటువంటి యజ్ఞయాగాది క్రతువులు లేవు, ఋగ్వేదం తప్పించి మిగిలినటువంటి వేదాలు కూడా లేవు. ఆ తర్వాత కాలంలో అంటే ఈ ఆర్యులంతా కూడా గంగా పరివాహక ప్రాంతానికి విస్తరించిన ఆ రోజులు వాటిని మలివేద కాలము అని అన్నారు. ఈ మలివేద కాలంలోనే మిగిలినటువంటి వేదాలన్నీ కూడా వచ్చినాయి. అంటే యజుర్వేదము, సామవేదము, ఈ 2 వేదాలు కూడా మలివేద కాలంలో వచ్చినాయి. మలివేద కాలంలోనే యజ్ఞయాగాది క్రతువులు కూడా ప్రారంభమైనాయి. ఇక మనం తొలివేద కాలంలో గనక చూసినట్లయితే ఈ రోజుల్లో సామాజిక వ్యవస్థ అనేది చాలా బాగుండేది, చాలా గొప్పగా ఉండేది. వర్ణ వ్యవస్థ అనేది ఎక్కడా కూడా లేదు. కులమత భేదాలు అనేవి లేవు. దేశంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సమానమే. ఎవరి ఎక్కువ ఎవరి తక్కువ అనేది లేదు. ఎవరికి చేతైనటువంటి పని వాళ్ళు చేసేవాళ్ళు, ఎవరికి చేతైన వృత్తిని వాళ్ళు చేసేవాళ్ళు. సమాజంలో స్త్రీకి చాలా గౌరవం ఉండేది, అత్యంతమైనటువంటి గౌరవం ఉండేది. ప్రతి పనిలోనూ కూడా స్త్రీ యొక్క పాత్ర అనేది ఉండేది. భార్య లేకపోయినట్లయితే సామాజిక పరంగా గాని, మతపరంగా గాని, రాజకీయ పరంగా గాని ఏ రకమైనటువంటి కార్యక్రమాలు కూడా చేయడానికి వీల్లేదు. అంత ప్రాముఖ్యత ఉన్నది స్త్రీకి. ఇంకో గొప్ప విషయం ఏమంటే రాజు యొక్క ఆంతరంగిక సలహా మండలి. ఆ సలహా మండలిలో మహారాణి సభ్యురాలు. అంటే ప్రతి విషయంలోనూ కూడా స్త్రీకి చాలా ప్రాధాన్యత అనేది ఉంది తొలివేద కాలంలో. కానీ మలివేద కాలం వచ్చేటప్పటికీ అనేక రకాలైనటువంటి మార్పులు, చేర్పులు, సర్దుబాట్లు ఇవన్నీ కూడా జరిగాయి. అనేక కారణాలు, ఈ కారణాల వల్ల కొన్ని సర్దుబాట్లు జరిగిపోయినాయి. ఈ మలివేద కాలంలో సమాజంలో స్త్రీ యొక్క గౌరవం అనేది కొంతవరకు తగ్గిపోయింది. మలివేద కాలం చివరిలో వచ్చినటువంటిదే పురాణ కాలం, ఇతిహాస కాలం. ఈ రోజులు వచ్చేటప్పటికీ, అంటే పురాణ ఇతిహాస కాలాలు వచ్చేటప్పటికీ ఇంకా అనేకమైనటువంటి మార్పులు, చేర్పులు జరిగినాయి అని అంటూ ఉన్నారు ఈ చరిత్రకారులు. ఇలా అసలు ఈ వేదాలన్నీ కూడా వచ్చినాయి అని చెప్తూ ఉన్నారు. అంటే ఆర్యులు మన దేశానికి లేదా హంగేరీ, ఆస్ట్రియా ప్రాంతాల నుంచి మన దేశం వరకు ఇలా వచ్చేటప్పుడు, వలస వచ్చేటప్పుడు ప్రకృతికి భయపడి ప్రకృతిని వాళ్ళు చేసినటువంటి స్తోత్రాలు ఏవైతే ఉన్నాయో అవే ఆ స్తోత్రాలు, ఆ సూక్తాలే వేద మంత్రాలు అని చెప్తూ ఉన్నారు మనకి చరిత్రకారులు. ఇక్కడ ఇంకో విషయం ఉంది. ఏమిటి అంటే వ్యాస భగవానుడు మనకి ద్వాపర యుగంలో చివరి కాలంలో కనిపిస్తాడు. వ్యాసుడు వచ్చేప్పటికి ద్వాపర యుగం కూడా దగ్గరగా అయిపోవచ్చింది. అక్కడ కనిపిస్తాడు ఈ వ్యాస భగవానుడు మనకి. ఈయన రాకముందు మన దేశంలో ఒక్కటే వేదం ఉండేది. ఒక్కటే వేదం ఉండేది. అలా ఉన్నటువంటి ఈ వేదాన్ని 4 భాగాలుగా వ్యాసుడు విభజించాడు అని అనుకుంటున్నారు మన వాళ్ళందరూ కూడా. అలా కాదు, ఒకటే వేదం ఉండేది అని అంటే వేదం అంతా కూడా ఒకటిగానే ఉండేది. ఒక్కటే వేదం ఉండేదని కాదు,
ఇప్పుడు మనం చెప్పుకుంటూ ఉన్నటువంటి ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం, ఈ 4 రకాలైనటువంటి వేదాలు కూడా కలగా పులగంగా ఒకటిగానే ఉండేవి. కాబట్టి వ్యాసుడు రాకముందు వేదం అంతా కూడా ఒకటిగానే ఉండేది. ఋగ్వేదంలో ఉన్న మంత్రాల్ని రుక్కులు అంటారు, యజుర్వేదంలో ఉన్న మంత్రాల్ని యజస్సులు అంటారు, సామవేదంలో ఉన్న మంత్రాల్ని సామములు అని అంటారు, అథర్వణ వేదంలో ఉన్నటువంటి మంత్రాల్ని అథర్వణములు అంటారు. ఇవన్నీ కూడా కలిసిపోయి ఉండేవన్నమాట. మరి వ్యాసుడు చేసినటువంటి పని ఏమిటి? వీటన్నింటినీ విడదీశాడు. అంటే అన్నీ కలిసిపోయి ఉన్నటువంటి ఈ వేదాన్ని 4 భాగాలుగా చేసి ఋగ్వేద మంత్రాలని ఒకచోట, యజుర్వేద మంత్రాలు ఒకచోట, సామవేద మంత్రాలు ఒకచోట, అథర్వణానికి సంబంధించిన మంత్రాలని కూడా ఒకచోట, ఇలా 4 భాగాలుగాను విభజించటము అనేది జరిగింది. దీంతో వేదం 4 భాగాలుగా, 4 వేదాలుగా చెప్పబడింది. అయితే వేదం 4 భాగాలుగా ఉంటుంది. ప్రతి వేదము కూడా 4 భాగాలుగా ఉంటుంది. ఇప్పుడు ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం అని 4 వేదాలు చెప్పుకున్నాం మనం. ఇందులో ప్రతి వేదము కూడా 4 భాగాలుగా ఉంటుంది. అవే సంహిత, బ్రాహ్మణము, అరణ్యకము, ఉపనిషత్తు. ఈ 4 భాగాలు ఋగ్వేదంలోనూ ఉంటాయి, యజుర్వేదంలోనూ ఉంటాయి, సామవేదంలోనూ ఉంటాయి, అథర్వణ వేదంలోనూ ఉంటాయి. వీటిల్లో సంహిత అంటే మంత్రభాగం. మన సూక్తులు, సూక్తములు, స్తోత్రములు అని చెబుతూ ఉన్నామే, అవన్నీ కూడా సంహితలో ఉన్నటువంటి మంత్రాలన్నమాట. అందుకే ఇక్కడ సంహిత అంటే మంత్రభాగము. ఇక రెండోది బ్రాహ్మణం. సంహితకి వివరణే బ్రాహ్మణం. ఈ బ్రాహ్మణంలో పరిశిష్ట భాగం అంటే చివరిలో ఉన్నటువంటి భాగం ఏదైతే ఉన్నదో దాన్ని అరణ్యకము అని అన్నారు. అరణ్యకంలో పరిశిష్ట భాగమే ఉపనిషత్తు అని చెప్పారు. ఇలా ఉన్నటువంటి ఈ సంహిత, బ్రాహ్మణము, అరణ్యకము, ఉపనిషత్తు ఈ 4 కలిస్తేనే వేదం అవుతుంది, లేకపోతే వేదం కాదు. ఈ 4 కలిస్తేనే దాన్ని మనం వేదము అని చెప్తాం. అంతేగాని వీటిలో సంహిత ఒక్కటే వేదం, లేకపోతే సంహిత, బ్రాహ్మణాలు 2 కలిపి వేదం, అరణ్యకాలని, ఉపనిషత్తుల్ని మేము వేదంగా ఒప్పుకోము, ఇటువంటి కొన్ని వాదనలు వినిపిస్తూ ఉంటాయి మనకి. ఇవన్నీ కూడా తెలిసి తెలియకుండా మిడిమిడి జ్ఞానంతో వాళ్ళు మాట్లాడే మాటలు. చాలా చోట్ల చెప్తూ ఉంటారు, ఉపనిషత్తులన్నీ ఋషి ప్రోక్తాలండి, అందుకని ఇవి వేదం కింద మేము పరిగణించము అని. మీరెవరు పరిగణించడానికి? అవి వేదమా కాదా అనేటటువంటిది గతంలోనే అనేక మంది దాని మీద విస్తృతమైనటువంటి పరిశోధనలు చేసి ఇది కూడా వేదంలో ఒక భాగము అని నిర్ణయించేశారు. కాబట్టి ప్రత్యేకంగా మీరేమీ దాన్ని అవును కాదు అని చెప్పవలసిన అవసరం లే. సంహిత, బ్రాహ్మణము, అరణ్యకము, ఉపనిషత్తు ఈ 4 కలిస్తేనే మనకి వేదం. అంతేగాని ఇందులో కొన్ని భాగాలే వేదం అంటాం, మిగిలినవి వేదం కాదు అని చెప్పడం అనేది సరైనటువంటి పద్ధతి కాదు. ఇక వేదంలో పరమేశ్వర స్వరూపాన్ని గురించి చెప్పారు కదా. ఈ పరమేశ్వర స్వరూపం సాకారమా, నిరాకారమా? ఇది మనకి చాలా పెద్దదైనటువంటి ప్రశ్న. దీనికి సమాధానంగా మనం చెప్పాలి అంటే
వేదంలో 2 రకాలైనటువంటి రూపాలు చెప్పడం జరిగింది. సాకారము, నిరాకారము రెండింటినీ వివరించడం జరిగింది. మొట్టమొదటిగా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. సామాన్యంగా మన వాళ్ళు వీటి మీద యుద్ధాలు చేస్తూ ఉంటారు. వేదంలో నిరాకార బ్రహ్మని గురించి చెప్పారండి, నిర్గుణ బ్రహ్మని గురించి చెప్పారండి, సాకారం చెప్పలేదు అని. అంటే నీకు అంతవరకే తెలుసు అన్నమాట. వేదాన్ని గురించి పూర్తిగా తెలుసుకోండి. సాకార బ్రహ్మ, నిరాకార బ్రహ్మ 2 రకాలైనటువంటి స్వరూపాన్ని గురించి కూడా వేదంలో చెప్పడం జరిగింది. ఇక వేదంలో ఏం చెప్పారు అనే విషయం ఒకటి మనకు బాగా అనుమానం వస్తూ ఉంటుంది. వేదంలో ఏం చెప్పారు అని మనం ప్రశ్నించకుండా అసలు వేదంలో ఏం చెప్పలేదు అని ఆలోచించడం చాలా ఉత్తమం. ఎందుకంటే వేదంలో చెప్పనటువంటి విషయం అనేది ఏం లేదు. అన్ని రకాలైనటువంటి విషయాలు వేదంలో వివరించడం జరిగింది. వేదంలో చెప్పినటువంటి విషయాలు చాలా వరకు మన సైన్స్లో కూడా కనిపిస్తూనే ఉన్నాయి. సైన్స్ అంతా వేదంలోనే ఉంది. సైన్స్ అంతా కూడా వేదంలో చెప్పబడింది. మరి చెప్పబడితే మీరు మాకు చెప్పొచ్చు కదా. నేను మీకు చెప్పలేకపోయినంత మాత్రం చేత అందులో ఆ విషయం లేదు అని కాదు. తెలిసినటువంటి వాళ్ళు వాటిని గురించి మాట్లాడాలి. సైన్స్ అంతా కూడా వేదంలో ఉంది. మీకు చిన్న ఉదాహరణ చెప్తాను చూడండి. సామాన్యంగా అందరికీ అంటే ఎక్కువ మందికి ఇది అనుభవంలోకి వచ్చేదే. ఒక మానవుడికి బయటికి వస్తూ ఉన్నటువంటి మూత్రం మధ్యలో ఆగిపోయింది. లోపల ఏదో ఒక రకమైనటువంటి గ్రంథి అది కాస్త వాచిపోతుందండి, అప్పుడు ఈ మూత్రం ఇలా ఆగిపోతుంది అని చెప్తారు డాక్టర్లు మనకి ఇవాటికి కూడా. ఇది ఎక్కువ మందికి వయసు పెరిగినటువంటి వాళ్ళకి వచ్చే ఒక రకమైన జబ్బు. ఇది వస్తూ ఉన్నటువంటి మూత్రం ఆగిపోతుంది. అలాంటప్పుడు ఏం చేయాలి అనే విషయం ఇక్కడ వేదంలో చెప్పారు. ఒక లోహపు నాళాన్ని తీసుకుని, అంటే ఒక గొట్టం, లోహపు గొట్టాన్ని తీసుకుని దాన్ని మూత్ర నాళాల్లోకి కనుక జొప్పించినట్లయితే లోపల ఆగిపోయినటువంటి మూత్రం అంతా కూడా కట్ట తెగినటువంటి నదిలాగా బయటకు వచ్చేస్తుంది అని చెప్పాడు. ఇవాళ రోజున ఈ రోజున కూడా మనకి జరుగుతున్నది అదే. ఎవరో కాదు, నేనే వెళ్ళాను, నాకే జరిగింది. నేనే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను. ఆయన వెంటనే ఒక ట్యూబ్ తీసుకుని దాన్ని మూత్రనాళంలోకి పంపించేశాడు. లోపల ఉన్నటువంటి ఆగిపోయినటువంటి మూత్రం అంతా కూడా బయటకు వచ్చేసింది. సరే, ఆ తర్వాత దీనికి నివారణ మందులు అనేవి ఏం లేవు, ఆపరేషన్ చేయాల్సిందేనో అన్నారు. తర్వాత ఆపరేషన్ చేశారనుకోండి, అది వేరే సంగతి. కాబట్టి ఇక్కడ మనం ఏ రకంగా దాన్ని సరి చేసుకోవాలి అనే విషయం వేదంలో ఆ రోజునే చెప్పారు. ఇలా అనేక రకాలైనటువంటివి. అయితే ఇక్కడ చిన్న అనుమానం మనకి, ఆ రోజున మరి లోహపు నాళాన్ని మాత్రమే లోపలికి చొప్పించాలని చెప్పారు కదా. ఆ రోజుల్లో వాళ్ళకి లోహపు ఈ నాళాలు మాత్రమే తెలుసు. అంటే లోహంతో తయారు చేసిన ఈ గొట్టాలు మాత్రమే తెలుసు. ఇవాళ మనకి ఫైబరు, పాలిథిన్ ఇలాంటివి అనేక రకాలు వచ్చేసినాయి. వీటిని మనం వాడుకోవడం జరుగుతుంది. కాబట్టి వేదంలో ఏం చెప్పారు అంటే, వేదంలో చెప్పనటువంటి విషయం అనేది ఏం లేదు. అనేక రకాలైనటువంటి విషయాలు చెప్పారు. సైన్స్ అంతా కూడా వేదంలోనే ఉన్నది అని మనం చెప్పడం జరుగుతూ ఉన్నది. అది ఎలా ఉన్నది, ఎక్కడ ఉన్నది అనేది చాలా సందర్భాల్లో మనం వివరించుకుంటాం. ఇక వేదంలో 4వ భాగమైనటువంటి ఉపనిషత్తు. ఈ ఉపనిషత్తును కనుక చూసినట్లయితే ఉపనిషత్తులో
అనేక రకాలైనటువంటి మంత్రాలు చెప్పబడ్డాయి. అనేక రకాలైనటువంటి మంత్రాలు. ఈ మంత్రాన్ని కనుక మనం జపం చేసినట్లయితే మనకి ఏ ఫలితం వస్తుంది అనే విషయం కూడా చెప్పడం జరిగింది. చాలామంది అనుకుంటూ ఉంటారు ఇదంతా కూడా చేదస్తం, మంత్ర జపం చేసినట్లయితే ఫలితాలు వస్తాయా అని. దాన్ని కూడా మనం తర్వాత చూద్దాం. కాకపోతే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమంటే మంత్రము అంటే మాట, అంతకన్నా ఏం లేదు. ఒక మాటే మంత్రం. మాటకి శక్తి ఉన్నది అనే విషయం మీకు అందరికీ తెలుసు, ప్రత్యేకంగా ఏం చెప్పక్కర్లేదు. ఒక మాటకి శక్తి ఉంది. ఆ మాట చెప్పేవాణ్ణి బట్టి దాని యొక్క శక్తి అనేది పెరుగుతుంది. అలాగే మాట చెప్పే స్థాయిని బట్టి ఆ మాట యొక్క శక్తి పెరగటం అనేది జరుగుతుంది. ఇలా ఈ మంత్రాలను గనక జపం చేసినట్లయితే మానవుల యొక్క కోరికలు తీరతాయి అని అనేక రకాలైనటువంటి మంత్రాలు చెప్పడం జరిగింది. ఇక్కడ మనమంతా కూడా గుర్తించవలసిన విషయం ఏమంటే ఈ మంత్రాలు ఏవైనా సరే జపం చేయాలి అని అనుకున్న వాళ్ళు పుస్తకాలు చూసి ఆ మంత్రాలు చదవద్దు. ఈ మంత్రాలన్నీ కూడా గురుముఖతః, అనుభవం ఉన్నటువంటి గురువు దగ్గర ఈ మంత్రాలు చెప్పుకుని వాటిని స్పష్టంగా పలికి మీరు వాటిని జపం చేసి దాని యొక్క ఫలితాన్ని పూర్తిగా పొందండి. అంతేగాని పుస్తకం చూసి ఈ మంత్రాలు చదివితే మాత్రం కొన్ని ఇబ్బందులు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి ఈ విషయాల్లో. ఇక వేదము అనేది భారతీయ విజ్ఞాన భాండాగారం. ఇది సామాన్యమైన విషయం కాదు. భారతీయ విజ్ఞాన భాండాగారం ఈ వేదం. కాబట్టి మనమంతా కూడా వేదాన్ని గౌరవిద్దాం, సంప్రదాయాన్ని కాపాడుతాం. ఈ రెండూ చేయటం వల్ల, అంటే సంప్రదాయాన్ని కాపాడటం వల్ల, వేదాన్ని గౌరవించటం వల్ల మన యొక్క గౌరవాన్ని మనం పెంపొందింపజేసుకోవటం అనేది జరుగుతుంది. వేదంలో సమాజానికి ఉపయోగించేటటువంటి విషయాలు అనేకమైనటువంటి విషయాలు చెప్పబడ్డాయి. మనం ఈ ఉపన్యాస లహరిలో అసలు వేదంలో ఏ రకాలైనటువంటి విషయాలు చెప్పబడ్డాయి, అవి మనకి ఎలా ఉపయోగిస్తాయి అనే విషయాలన్నీ కూడా చూద్దాం. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా వేదము అనేది ప్రాచీన భారతీయ విజ్ఞాన భాండాగారం. కాబట్టి వేదాన్ని ఆదరించండి, సంప్రదాయాన్ని కాపాడండి, మీ గౌరవాన్ని ఇనుమడింపజేసుకోండి.